హలో వ్యూవర్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో మేము రీసెంట్గా ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నామండి. సో దాని పేరు వచ్చేసి ఉషా జెనోమి 450. సో చూస్తున్నారు కదా, ఈ మిషన్ తీసుకున్నాం మేము. ఇది మనకి కంప్యూటర్ డిజైన్స్ అనేవి ప్రింట్ చేస్తుంది. సో ఇప్పటివరకు మన ఛానల్లో అయితే కుకింగ్ వీడియోసే పెట్టాము. దాంతోపాటు ఇప్పుడు ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కూడా పెడతాము. సో మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలని కోరుకుంటున్నాము. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో మిషన్ అయితే ఇలా ఉంటుందండి. సో ఉషా జెనోమి కంపెనీ ఇది 450. స్టార్టింగ్ అయితే ఇగో నేమ్ మనకు కనిపిస్తుంది కదా, ఉషా జెనోమి అని. సో 450 మిషన్. ఇది కొంచెం చిన్న మిషన్. మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్లగ్ పాయింట్ ఉంటుంది, అక్కడ మనం ఆన్ చేసుకొని ఇక్కడ మనకి స్విచ్ ఉంటుంది ఆన్ ఆఫ్ అని. అది మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకోగానే మనకి ఇక్కడ స్క్రీన్ అనేది లైటింగ్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది మనకి. సో ఇవన్నీ ఆప్షన్స్. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ పెన్ డ్రైవ్ అనేది పెట్టుకోవాలి. సో ఈ పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఒక టచ్ ప్యానెల్ లాంటిది ఇస్తారు. సో దాంతో ఆపరేట్ చేసుకోవాలి. సో ముందుగా ఇక్కడ హుక్ అనేది మనకి బ్యాక్ వచ్చేస్తుంది అనమాట, అది స్టార్టింగ్ పొజిషన్లోకి. సో అది అనేది మనకి ఫస్ట్లో స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఓకే చేసుకోవాలి. సో ఓకే చేసుకుంటే చూస్తున్నారు కదా, స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది అది. సో ఇప్పుడైతే మనకి లాస్ట్ డిజైన్ అనేది చూపిస్తుంది. సో అది వద్దనుకుంటే క్యాన్సిల్ చేయొచ్చు. సో ఈ ఫోల్డర్లో మనకి పెన్ డ్రైవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. పెన్ డ్రైవ్లో మేమైతే కొన్ని డిజైన్స్ వేసుకున్నాము. సో ఇవైతే పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్స్ అండి. సో చూస్తున్నారు కదా, ఇందులో మనకి ఇన్ని డిజైన్స్ అనేవి ఉన్నాయి. సో పేజెస్ అనేవి కిందన 9 పేజెస్ అనేవి ఉంటాయి. సో ఇవి మనము మార్చుకోవచ్చు అనమాట. ఇలా ఫ్రంట్కి బ్యాక్కి ఇలాగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని చూద్దాము. సో ఇప్పుడైతే నేను ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, అది ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని మనం ఓకే చేసుకోవాలి. సో డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది స్క్రీన్ పైన. సో ఇది అనేది మళ్ళీ ఆ డిజైన్ సెలెక్ట్ చేయగానే ఇది మళ్ళీ దాని పొజిషన్కి వెళ్ళిపోతుంది. సో మనం ఇక్కడ ఓకే చేసుకోవాలి. మనకి మిషన్తో పాటు ఒక స్టాండ్ ఇస్తారండి. ఇదిగోండి ఈ స్టాండ్. ఈ స్టాండ్కి కిందన అలాగా సెట్ చేసుకోవడానికి ఇస్తారు. సో అది మనం తీసి సెట్ చేసుకోవాలి ఈ మిషన్కి. సో ఇలాగా ఈ విధంగా మనము అది పెట్టుకోవాలండి. సో ఇదైతే మనకి టేబుల్ లాగా సపోర్ట్ని ఇస్తుంది. సో ఇప్పుడైతే ఈ హుక్ అనేది పెట్టుకోవాలి మనము. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ లాక్ అన్లాక్ అని ఆప్షన్స్ ఉంటాయి. సో అది ఫస్ట్ అన్లాక్ చేసి మళ్ళీ వదిలేస్తే అది లాక్ అయిపోద్ది. సో ఈ ఫ్రేమ్ అనేది మనము దీనికి అటాచ్ చేసుకోవాలి. సో దీనిపైన మనం మిడిల్లో క్లాత్ పెట్టుకొని దానిపైన ఈ ఫ్రేమ్ అనేది మనం అటాచ్ చేసుకోవాలండి. ఈ ఫ్రేమ్ ఇలాగ మనం అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ క్లిప్స్ ఉంటాయి, ఆ క్లిప్స్ కూడా పెట్టుకోవాలి. సో ఇదైతే మనకి లూజు టైట్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే మనం బాబిన్ చూస్తున్నాము. బాబిన్ అనేది ఇలా ప్రెస్ చేస్తే వస్తుంది ఈ కప్ అనేది. సో దీని లోపల బాబిన్ పెట్టుకోవాలి. ఆల్రెడీ మేము అటాచ్ చేసుకున్నాము. సో ఇది మళ్ళీ పెట్టేసుకోవాలి అలాగా. సో అక్కడ చిన్న కట్ చేసుకోవడానికి మనకి కటింగ్ అనేది ఉంటుంది అనమాట. సో అలా లాగిస్తే అది కట్ అయిపోద్ది. సో ఇప్పుడైతే మనకి పైన స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టార్ట్ చేసుకోవడానికి అదే, మళ్ళీ స్టాప్ చేయడానికి కూడా అదే ఆప్షన్. సో ఇక్కడైతే మనం బాబిన్ పెట్టుకోవాలి. ఇది అనేది థ్రెడ్ పెట్టుకోవాలన్నమాట. సో అలా థ్రెడ్ పెట్టుకొని మనం ఆ పైన మనకి చూపించే విధంగా అలాగా థ్రెడ్ అనేది సెట్ చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు ఒక శాంపుల్గా నేను కుట్టానండి, అది చూపిస్తున్నాను మీకు. సో ఇది వచ్చేసి నెక్ పార్ట్ అండి, బ్యాక్ సైడ్ నెక్. సో ఇదైతే నేను కుట్టాను. సో చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చిందో. సో ఇదైతే ఈ క్లాత్కి, ఈ డిజైన్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. సో ఇది వచ్చేసి మేము ఇంతకుముందు వేసిన డిజైన్ అండి. సో చూస్తున్నారు కదా ఎలా కుడుతుంది అనేది. సో ఇలా అయితే మేము నెక్ అనేది ఎక్కడ
వేయాలనేది మార్క్ చేసుకొని సెట్ చేసుకుంటే ఇది మనకు అక్కడ సెట్ చేసుకుంటే చాలండి, అది ఆటోమేటిక్గా డిజైన్ అక్కడ ప్రింట్ అవుతుంది. ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఫ్లవర్స్ అనేవి అక్కడ ప్రింట్ అవుతున్నాయి, చూసారు కదా, అదన్నమాట. సో ఇది ఇంకో డిజైన్ అండి, చూస్తున్నారు కదా. మనం ఇక్కడ క్లాత్కి తగ్గట్టు థ్రెడ్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవాలి. సో మిషన్ అయితే ఈ విధంగా మనకి అక్కడ డిజైన్ అనేది ప్రింట్ చేస్తుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.